వీళ్ళు ఇస్తారా ఏమైనా స్టేషన్లలో వస్తాయమ్మా పని చేయురు పని చేసుకుంటా కొట్లాడు అంటారు సార్ మాకు 3 నెలలు అవుతుంది వేతనాలు వస్తలేవు. ఒక్క వయ వాళ్ళని తీసుకొచ్చి ఇట్లా అరెస్ట్ చేస్తారు సార్ మమ్మల్ని. ఒక్కడోళ్ళం కాదు, ఒక డిస్ట్రిక్ట్ వాళ్ళం కాదు, ఒక ఊరు వాళ్ళం కాదు. ముఖ్యంగా మేము ప్రజల కోసం సేవ చేస్తున్నాం. మా ఆరోగ్యం కూడా పట్టించుకోకుండా రాత్రి అనక పగలనక మేము సేవ చేస్తున్నాము. మార్నింగ్ మబ్బులా 3 గంటలకు లేచాం. 3 నెలల శాలరీ ఇవ్వలేదు. వీళ్ళు ఇస్తారా ఏమైనా స్టేషన్లలో? వీళ్ళు పోలీసులు కొడుతున్నారు వాళ్ళు. వాళ్ళు తెలుసా సార్ మాకు ఇన్సూరెన్స్ చూసుకోవాలి. బయటికి పంపిణీ హాస్పిటల్ చూపించుకుంటాం. మేము ఇక్కడ ముసిరాబాద్ ఇక్కడ చూపించుకుంటాం అంటే నువ్వు ఏడంగా పడొచ్చు. అసలు మీరు ఎక్కడి నుంచి ఎక్కడ స్ట్రైక్ చేస్తుంటే మిమ్మల్ని వీళ్ళు అరెస్ట్ చేశారు? ఇంకా స్ట్రైక్ చేయలేము. మేము స్ట్రైక్ చేయట్లేము. వచ్చాము ఒక గల్లీలో కూర్చున్నాం. ఒక గల్లీ మమ్మల్ని బండి వేసుకొని వచ్చి నికలు కూడా నూకేసుకుంటూ మమ్మల్ని బట్టలన్నీ గుంజుకుంటూ జాకెట్ బలితే మళ్ళీ జాకెట్ వేసుకొని ఇవన్నీ చేతులు వేసుకుంటాం. మగవాళ్ళు కూడా ఆడవాళ్ళు కూడా పోలీసు వాళ్ళు బండ్లు ఎక్కించి మమ్మల్ని ఇక్కడ దాకా తీసుకొచ్చారు. మిగతా వాళ్ళని వేరే స్టేషన్లకు తీసుకుపోయారు. మేము ఎక్కడ పోవాలి? ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల నుంచి వచ్చారు మీరు అందరూ? యాదాద్రి డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాం. మేము ముగ్గురు వచ్చాము. ఒక షుగర్ పేషెంట్ ఇవి ఇన్సులిన్ ఇంజెక్షన్ వేసుకోవాలి. ఇన్సులిన్ ఇంజెక్షన్ వేసుకుంటుంటే ఆ సూది పక్కన తీసేసి వేరే రాష్ట్రంకి వెళ్ళి రాలేము, తెలంగాణ రాష్ట్రంకి వెళ్ళి వచ్చినాం. అప్పుడు రేవంత్ రెడ్డి రోహిత్ మాకు ఇచ్చిన హామీలు ఇవని అడుగుతున్నాం అంతే. మళ్ళీ పెండింగ్ ఉన్న బిల్లులు ఇవని అడుగుతున్నాం సార్. మేము మీకు ఎంత ఉన్నాయి అసలు పెండింగ్ బిల్లులు? ఎంత ఉన్నాయి? మాకు 3 నెలల సాలరీ రాలేదు సార్. మాకు జనవరి నుంచి పెండింగ్ ఉంది సార్. లెప్రసీ బిల్లులు 3 సంవత్సరాలు. లెప్రసీ బిల్లులు 3 సంవత్సరాలు సార్ మాకు. మేము ఈ జీతం మీద భర్తను పిల్లలను ఇల్లు పోషించుకోవాలి సార్. మేము రాత్రి పగలు 24 గంటలు పని సార్. మళ్ళీ మాకు లేని పనులు కూటమి లెప్రసీ సర్వే మాకు చేయాలి అని ఒత్తిడి మా సిస్టర్లు, మా సూపర్వైజర్లు, మా మెడికల్ ఆఫీసర్లు, మేము అక్కడ ఇక్కడ అంతటా కలెక్టర్ ఆఫీస్ అక్కడిక్కడ అంతటా పర్మిషన్ తీసుకొని ఇక్కడికి వచ్చినాం సార్. మేము మాకు 3 నెలల పెండింగ్ బిల్లులు ఇవ్వకపోతే మేము ఎట్లా బతికే సార్? మేము ఏ విధంగా మేము తినాలి? మేము ఏమన్నారు అసలు మీరు? ఇప్పుడు 3 నెలల నుంచి శాలరీ వస్తలేదు, పెండింగ్ బిల్లులు ఉన్నాయి అన్నప్పుడు మీ పై అధికారులకు మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు ఏం చెప్పారు? అప్పుడు వస్తాయమ్మా పని చేయురు పని చేసుకుంటా కొట్లాడు అంటారు సార్. మాకు పని చేసుకుంటా కొట్లాడమంటే సరే పని చేసుకుంటా కొట్లాడుతున్నాం సార్. మేము చెయ్యమని అంటలేము. ఏ చిన్న పని అయినా మాతోట, ఏ చిన్న రిపోర్ట్ అయినా మాతోటే. లెప్రసీది టీబీ ఇప్పుడు మనం ఉంచింది మనకే ఇష్టం కదా సార్. ఇంకొకరు ఉంచిన తెమ్మడ పట్టుకపోయి మేము అక్కడ హాస్పిటల్ ఇచ్చి రావాలి. ఆ తెమ్మడ మాకు దొరుకుతలేదంటే మనిషిని తీసుకొచ్చి ఎక్స్రే తీపి ఆ మనిషిని తీసుకొచ్చి దమ్ము పీడి స్మోకింగ్ చేసిన వాళ్ళ పట్టుకరా అని మీటింగ్ పెట్టిరు. మాకు ఏడ దొరుకుతారు? ఎవరు వస్తారు సార్? మాకు లేని రోగాలు కల్పిస్తున్నాం అన్నారా? ఇప్పుడు పోలీసు వాళ్ళు మిమ్మల్ని అరెస్ట్ చేసి ఇక్కడ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు, ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ కి. అంటే మీరు ఆర్గ్యుమెంట్ చేస్తురని, లేకపోతే ఏంటంటే మీ వల్ల రోడ్ల మీద ట్రాఫిక్ జామ్ అవుతుంది అని చెప్పేసి, లేకపోతే మేము ఇద్దరం ఒక్కరమే పోయినా. మేము ఒక్క వయ వాళ్ళని తీసుకొచ్చి ఇట్లా అరెస్ట్ చేస్తారు సార్ మమ్మల్ని. ఒక్కడోళ్ళం కాదు, ఒక డిస్ట్రిక్ట్ వాళ్ళం కాదు, ఒక ఊరు వాళ్ళం కాదు. అట్లా తీసుకొచ్చి ఇక్కడ చేసి ఇక్కడ పెట్టిరు. అందరికి నమస్కారం. మేము ఇక్కడ ఆశా వర్కర్స్. ఇక్కడ మేము ధర్నా కోసం వచ్చాము. మన తెలంగాణ రాష్ట్రం వివిధ ప్రాంతాల నుంచి ప్రతి ఒక్కరము వచ్చాము. మా కోరిక ఏమిటంటే, మేము ఇంతకు ముందు ఉన్న ప్రభుత్వంలో ధర్నాలు చేస్తుంటే రేవంత్ రెడ్డి సార్ వాళ్ళే వచ్చి మాకు కాంగ్రెస్ ప్రభుత్వమే వచ్చి మీకు ఫిక్స్డ్ వేతనం చేసాము, మినిమం ఒక ఫ్యామిలీ గడవాలంటే సుప్రీంకోర్టు నుంచి వచ్చిన ఆర్డర్ 24,000 ఉండాలి అని చెప్పారు. అలాంటిది మీకు మా ప్రభుత్వం రాగానే 18,000 ఫిక్స్డ్ వేతనం చేస్తామని చెప్పారు రేవంత్ రెడ్డి సార్ వాళ్ళ ప్రభుత్వము. అయితే మేము అలానే అని గెలిచారు. మా పదవిలోకి రాగానే మీ యొక్క పేపర్ పైననే మేము సిగ్నేచర్ చేస్తాము, మీకు వస్తాయమ్మా మంచిగా ఉంటుంది అని చెప్పారు. ఇప్పుడేమో మాకు ఫిక్స్డ్ వేతనం లేకుండా పనిని బట్టి పారితోషికమే ఇస్తుండ్రు. ఆ వేతనాలు కూడా ఇప్పుడు 3 నెలలు అవుతుంది వేతనాలు వస్తలేవు. ఇంకొకటి మాకు ప్రాబ్లం ఏంటంటే 3 నెలల నుంచి జీతం లేక కుటుంబంలో చాలా ఇబ్బందులు ఉంటాయి. పై ఆఫీసర్స్ ఒత్తిడి ఎక్కువగా ఉంది. ముఖ్యంగా మేము ప్రజల కోసం సేవ చేస్తున్నాం. మా ఆరోగ్యం కూడా పట్టించుకోకుండా రాత్రి అనక పగలనక మేము సేవ చేస్తున్నాము. మా ఫ్యామిలీ గడవడానికి ఎంత ఇబ్బంది అవుతుందో వచ్చే 9,900 కూడా రెగ్యులర్ గా రావడం లేదు. అందుకోసమని మా యొక్క విన్నపం రేవంత్ రెడ్డి సార్ గారికి తెలియజేయనది ఏమనగంటే, ఫిక్స్డ్ వేతనం 18,000 చేయాలి.
5 లక్షల బెనిఫిట్స్ మాకు ఇవ్వాలి, మట్టి ఖర్చులు ఇవ్వాలి, ఇవన్నీ చేయాలని మేము రేవంత్ రెడ్డి ప్రభుత్వం గారిని కోరుకుంటున్నాము.